జగన్మోహన్ రెడ్డి ఏదైనా పర్యటన చేస్తున్నారు అని తెలిస్తే ఆ షెడ్యూల్ ఖరారైతే తెలుగుదేశం పార్టీ అండ్ టీము లేదంటే వాళ్ళ సోషల్ మీడియా బ్యాచ్ అయితే ముందే ఒక ప్రచారం మొదలెట్టేస్తారు. దానికి తోడు వాళ్ళని ఫాలో అయిపోయి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల వర్షం కురిపించేస్తారు. ఇప్పుడు తెనాలికి సంబంధించి ఆయన పరామర్శకు వెళ్ళక ముందు చేసిన ప్రచారం అదే. రౌడీ షీటర్లను పరామర్శిస్తారా, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా అని చెప్పి ఒక్కళ్ళు కాదు అందరూ ఇంకా తెలుగుదేశం పార్టీలో ఎవరైతే మైక్ ముందు మాట్లాడగలరో ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా సోషల్ మీడియా కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రి వరకు విమర్శలు చేశారు. ఆయన అలాగని ఆయన పర్యటన ఆపుతారా? ఆపరు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు రౌడీ షీటర్లా కాదా అనేది వేరే అంశం. అక్కడ ఎంతవరకు వాళ్ళ కాదు. కాకపోతే నడి రోడ్డు మీద తీసుకొచ్చి మరీ దారుణంగా ఇంతకుముందు జగన్ హయాంలో అలాగ ఎవరైనా పోనీ ఏ రౌడీ షీటర్లనైనా అలా తీసుకొచ్చి నడి రోడ్డు మీద లాఠీలతో అలా కొట్టారా అనేది వాళ్ళు వైసీపీ వాళ్ళు రేజ్ చేస్తున్న పాయింట్, నేను రేజ్ చేస్తున్న పాయింట్ కాదు. అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందా, లా అండ్ ఆర్డర్ రోడ్డు ఎక్కుతుందా, అక్కడ ప్రజలకు భద్రత కల్పించాల్సింది ఏం జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు. ఆయన ఏదో ఆపరేషన్ చేయించుకున్నాడు, లోపల ఒక అబ్బాయి స్టీల్ రాడ్లు వేయించుకున్నారు, ఇవన్నీ అయినా సరే కర్కశంగా ప్రవర్తించారు పోలీసులు. ఏంటి ఈ ప్రభుత్వ పనితీరు అనే దాని మీద ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, ఆయన విపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజల తరపున ఎండ కట్టడానికి వెళ్ళారు. ఓకే, వాళ్ళ రౌడీ షీటర్లా వాళ్ళు ఏం తప్పులు చేశారు ఏంటనేది నిజంగా కోర్టులు కూడా ఏం చెప్తున్నాయి, తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయి, శిక్షిస్తాయి కోర్టులు, అంతే తప్ప పోలీసుల్ని నడి రోడ్డు మీద శిక్షించేయండి అని చట్టాలు ఏమన్నా చెప్తున్నాయా? పోలీసులే మీరు చర్యలు తీసేసుకోండి వాళ్ళ మీద, వాళ్ళని చితక్కొట్టేయండి రోడ్ల మీద, అవసరమైతే తప్పు చేశారని తెలిస్తే వాళ్ళని ఉరి తీసేయండి అని ఏమన్నా కోర్టులు చెప్తున్నాయా? ఎన్కౌంటర్ జరిగినా సరే కొన్ని సందర్భాల్లో ఆ ఎన్కౌంటర్ మేము చేసామని చెప్పరు, పారిపోతున్న నేపథ్యంలో ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని చెప్తారు. దానికి సంబంధించి మళ్ళీ అక్కడ సీన్ రీక్రియేషన్ అనేది కూడా చేసి చూపిస్తారు, జరిగి చూపిస్తారు ఏం జరిగింది ఏంటి అనేది. అంత చేస్తారు కదా. అంత చేసిన ఇప్పుడు తెలంగాణలో ఏం జరిగింది అప్పుడు దిశ కేసులో అంత ఎన్కౌంటర్ చేసి చంపితే ఆయన సత్యనారాయణ గారిని తీసుకొచ్చి ఆర్టీసీలో వేశారు ఫైనల్గా. తర్వాత ఎంత మానవ హక్కుల సంఘాలు మిగిలిన వాళ్ళు ఎంత రచ్చరచ్చ చేశారు. ఎందుకు అది అంతా? అక్కడ ఎంతకన్నా పెద్ద తప్పు జరిగింది కదా. సమర్థించలేదే కొంతమంది, ప్రజలందరూ సమర్థించిన. అంటే చట్టాలు అలా ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అవన్నీ శిక్షించడానికి శిక్ష వేయడానికి కోర్టులు ఉన్నాయి. కోర్టుల పని కూడా పోలీసులు చేసేస్తే ఎలాగా అనేది కూడా ఒక పాయింట్. అయితే అంతకుమించి ఇప్పుడు ఒకటే మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నది ఏంటి అంటే, కేసులు ఉంటే ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని నడి రోడ్డు మీద కొట్టేస్తారా? చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు ఉన్నాయి, అలాగని చెప్పి ఆయన్ని తీసుకొచ్చి కొట్టేస్తే ఊరుకుంటారా అనేది. అంటే ఎవరైనా మనిషే కదా. కాకపోతే ఓకే, సీఎంను ఉద్దేశించి అలా మాట్లాడచ్చా లేదా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అంతకంటే దారుణంగా మాట్లాడారు కదా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా. అంతకన్నా దారుణంగా తిట్టారు కదా. చాలా తిట్లు తిట్టి అవి బూతులు కాదు గారు కూడా అన్నారు, సర్టిఫికెట్ ఇచ్చారు. బూతులు కాదు అనే సర్టిఫికెట్లు కూడా చాలా ఇచ్చారు. సో ఇటువంటి నేపథ్యంలో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన వేసిన ఒకే ఒక్క డైలాగు, కేసులు ఉన్నాయని చంద్రబాబును కూడా కొట్టచ్చా, అలా చేయడం ధర్మమేనా అనేది. వాళ్ళు రౌడీ షీటర్లా, వాళ్ళ మీద కేసులు ఉన్నాయా, వాళ్ళు ఏం చేశారు అనేది ఒకటి. ఓకే, తప్పు చేస్తే అరెస్ట్ చేసేయండి, లోపల వేసేయండి, కోర్టులో జైలు శిక్ష వేసేయండి, అవసరమైతే ఉరి శిక్ష వేయించేయండి, నో ప్రాబ్లం. ఆయన చెప్పేది అదే. అలాగని రోడ్డు మీద తీసుకొచ్చి నడి రోడ్డు మీద అలా కొడతారా అనేది ఆయన వేసిన ప్రశ్న. మరి దానికి ఏం సమాధానం చెప్తారు చూద్దాం.